గత ప్రభుత్వంలో చేసిన అవినీతి బాగోతాలు బయటకొస్తున్నాయని వైకాపా నేతలు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి సవిత ధ్వజమెత్తారు. వైకాపా నేతలు తమపై ఉన్న కేసులను పక్కదోవ పట్టించేందుకు ఆ పార్టీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని సవిత దుయ్యబట్టారు. మాజీ మంత్రి పేర్ని నాని దాచుకోవటంలో దిట్ట అని విమర్శించారు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంటారు. ఈ దోచుకోవడం దాచుకోవడంలో పేద ప్రజల కడుపు కొట్టిన మాజీ మంత్రి నాని కనీసం రేషన్ బియ్యం కూడా వదలకుండా సుమారుగా 7,580 బస్తాల బియ్యం స్కామ్ కూడా మనందరికీ తెలుసు. రెపరెపా కాదు, కనుసైలు చేస్తే నరికి పడేయండి అంటున్నారు. వీళ్ల కేసుల కోసం, వీళ్ల స్వార్థం కోసం, వీళ్ల కేసులు తప్పిదం కోసం కార్యకర్తలు డైవర్ట్ చేయడానికి ఈ రోజు ఈ డ్రామాలు మొదలు పెట్టారు. ఒక పక్కేమో వాళ్ళ నాయకుడు కారు కింద తొక్కుంటా పోతాడు, పండించిన పంటను తొక్కుంటా పోతారు. స్వార్థం కోసం వైసీపీ కార్యకర్తలు బలి చేస్తున్నారు. దోచుకోవడం దాచుకోవడం జరిగింది. ఇప్పుడు దాచుకున్నవి ఒక్కొక్కటి చట్టబద్ధంగా ఏ విధంగా బయటకు తీస్తున్నామో మీరు చూస్తున్నారు. దాన్ని డైవర్షన్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆడిస్తున్న డ్రామాలు ఇవన్నీను. అసలు వైసీపీ పార్టీ ముఖ్య నాయకులు ఎలా తయారయ్యారంటే ఉగ్రవాదుల్లా తయారయ్యారు. వాళ్ళ దాచుకున్నది డైవర్షన్ చేయడానికి ఈ రోజు వైసీపీ కార్యకర్తలు రెచ్చగొడుతున్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్కు ఎన్జీఓల భాగస్వామ్యం కూడా ఎంత అవసరమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండావు మహేశ్వరరావు అన్నారు. ప్రజా ప్రగతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ కిట్ల పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. సంస్థ సభ్యులు చేస్తున్న సేవలను కొనియాడారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని అజిత్ సింగ్ నగర్ కృష్ణా హోటల్ సెంటర్ వద్ద ప్రజా ప్రగతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా మహేశ్వరరావు హాజరై 400 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, పుస్తకాల కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుకునే విద్యార్థులకు ఇలాంటి సహాయం చేయడం అభినందనీయమని అన్నారు. గతంలో కూడా ఈ సంస్థ ద్వారా అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో సుమారు 1200 మందికి స్కూల్ బ్యాగ్స్, బుక్స్ అందజేశారని అన్నారు. తల్లికి వందనం పథకం కింద విద్యార్థుల సంఖ్యను బట్టి 13,000 రూపాయల చొప్పున నిధులు విడుదల చేశామని చెప్పారు. స్కూల్ యూనిఫాములు, బ్యాగులు, టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్తో పాటు మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యంతో పౌష్టికాహారం అందిస్తున్నట్లు వెల్లడించారు. చదువుకునే పిల్లల భవిష్యత్తుకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని స్పష్టం చేశారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఎన్జీఓల భాగస్వామ్యం కూడా ఎంత అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ప్రజా ప్రగతి సంస్థను కార్యక్రమంలో సహకరించిన వారిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి డబ్బులు ఇస్తున్నాం. అలాగే స్కూల్ యూనిఫామ్లు, స్కూల్ బ్యాగులు, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, అలాగే షూస్, మళ్ళీ అది కాకుండా మధ్యాహ్నం పూట సన్నబియ్యంతో మంచి పౌష్టికాహారం భోజనం కూడా పెడుతున్నాం. ఇవాళ ప్రభుత్వ పరంగా చేసే పని ప్రభుత్వ పరంగా, ఇలాంటి ఎన్జిఓస్ చేసే పని ఎన్జిఓస్ అన్ని రకాలుగా చదువుకునే పిల్లలకి అండగా ఉండి వాళ్ళ మంచి ఉజ్వలమైన భవిష్యత్తుకి అండగా ఉండే విధంగా ముందుకెళ్తూ ఉంది ఈ ప్రభుత్వం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాళ్ళ కళలు నెరవేర్చడానికి చదువుకునే వాళ్ళందరినీ కూడా చదువుకున్నంత వరకు ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉంటుందో తెలియజేసుకుంటూ ఈ సంస్థని, ఎన్జిఓ సంస్థని వాళ్ళు సహకరించిన వారిని అభినందిస్తా ఉన్నాం. పేరు సుధాకర్ డేవిడ్, ప్రజా ప్రగతి సంస్థ తరఫున ఇక్కడ సీనియర్ మేనేజర్గా పనిచేస్తున్నాను. స్కూల్స్ రీఓపెన్ అయ్యి 2025-26 అకాడమిక్ ఇయర్ సందర్భంగా 1230 మంది పిల్లలకి స్కూల్ బ్యాగ్లో నోట్బుక్స్, రైటింగ్ ఇన్స్ట్రుమెంట్స్, జామెట్రీ బాక్సు, 4 నోట్బుక్స్ ఉంటాయి. ఉద్దేశం ఏంటంటే చాలామంది పిల్లలకి గవర్నమెంట్ అందించే స్కూల్ యూనిఫామ్ కానీ, స్కూల్ షూస్ కానీ అందుతాయి, కానీ కొంతమందికి అందవు కొన్ని కారణాల వలన. అటువంటి పిల్లల్ని మేము సెలెక్ట్ చేసుకొని ప్రతి సంవత్సరము విజయవాడలో ఉన్న 4 లొకేషన్స్, వైఎస్ఆర్ కాలనీ, బాంబే కాలనీ, చంద్రిగా, ఆర్ఆర్పేటలో ఉన్న 1230 మంది పిల్లలకి ప్రతి సంవత్సరము ఈ స్కూల్ కిట్స్ ఇస్తాము. ఇంతేకాకుండా ప్రతిరోజు సాయంత్రం, శనివారం, ఆదివారం తప్పనిచ్చి ప్రతిరోజు పొగాకు, డ్రగ్స్ రహిత విద్యా సంస్థల లక్ష్యంగా ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని ఈగల్ డైరెక్టర్ ఆకే రవికృష్ణ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 6,000 పాన్ షాపులు, రిటైల్ షాపులు తనిఖీలు చేయడం జరిగిందని, 7.5 లక్షల రూపాయలు జరిమానాలు విధించామని చెప్పారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టామని అన్నారు. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని, భవిష్యత్తులో మరిన్ని ఆపరేషన్లు చేపడతామని తెలిపారు. విజయవాడ పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డులోని సిద్ధార్థ ఫార్మసీ కళాశాల
నలంద విద్యానికేతన్ స్కూలుకు 100 మీటర్ల లోపు ఉన్న పాన్ షాపులు, రిటైల్ షాపులను ఈగల్ డైరెక్టర్ ఆకే రవికృష్ణ, డిప్యూటీ పోలీస్ కమిషనర్ కేజీబీ సరిత తనిఖీ చేశారు. గుట్కా, ఖైనీ, సిగరెట్లు వంటి పొగాకు ఉత్పత్తులు విక్రయించడాన్ని గుర్తించారు. విద్యా సంస్థలకు 100 మీటర్ల లోపు పొగాకు ఉత్పత్తులు అమ్మకూడదని వ్యాపారులను హెచ్చరించి వారికి జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా ఈగల్ డైరెక్టర్ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ, రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ను పోలీస్, ఈగల్ బృందాలు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని చెప్పారు. గత వారం రోజులుగా 6,000 పాన్ షాపులు, రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు చేసి హెచ్చరికలు చేశామని, 7.5 లక్షల రూపాయల జరిమానాలు విధించామని తెలిపారు. పొగాకు ఉత్పత్తులు ఎక్కడ అమ్మకూడదు అనేది చట్టంలోని సెక్షన్ 6(b)లో స్పష్టంగా పొందుపరచడం జరిగిందన్నారు. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు సుమారు 100 మీటర్ల లోపు ఎక్కడా పొగాకు ఉత్పత్తులను అమ్మకూడదని చెప్పారు. పొగాకు తాగి కొంతమంది పిల్లలు చెడిపోవటం, గంజాయి, డ్రగ్స్ వంటి ఇతర మత్తు పదార్థాలకు కూడా అలవాటు పడుతున్నారని అధ్యయనాల్లో తేలిందన్నారు. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అధ్యాపకులు పాల్గొనాలని, విద్యాసంస్థలకు దగ్గరలో ఎక్కడైనా పొగాకు ఉత్పత్తులు అమ్ముతుంటే 197కు సమాచారం ఇవ్వాలని కోరారు. జిల్లా పోలీసులు కూడా ఈ డ్రైవ్లో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. అందరూ కూడా మీ స్కూల్స్, కాలేజెస్ దగ్గరలో ఎక్కడైనా సరే 100 మీటర్ల పరిధిలో ఈ పొగాకు ఉత్పత్తులు కానీ అమ్ముతుంటే ఇంకా ఖచ్చితంగా 1972 సమాచారం ఇవ్వాలని కోరుతున్నాం. అదేవిధంగా జిల్లా పోలీసులు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఈ డ్రైవ్స్లోని పెద్ద ఎత్తున వాళ్ళు అవగాహన సదస్సులు కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ విజయవాడలోని ఈ కొన్ని విద్యా సంస్థల దగ్గరలోని ఉన్న పాన్ షాపులు కూడా తనిఖీ చేయడం జరిగింది. ఒక విద్యా సంస్థకి ఆపోజిట్లో ఉన్న రోడ్లోనే ఇక్కడ అతి తక్కువ దూరంలోనే ఇక్కడ పాన్ షాప్స్ నడిపించడం విధంగా ఇటువంటి జరగకూడదని చెప్పేసి వాళ్ళకి హెచ్చరికలు జారీ చేశాం. భవిష్యత్తులోని ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ మరింత వేగవంతంగా ముందుకెళ్తుంది. ఈగల్ బృందాలు, రాష్ట్ర పోలీసులు దీన్ని ప్రతిష్టాత్మక తీస్తున్నారు. ముఖ్యంగా పొగాకు రహిత, డ్రగ్స్ రహిత విద్యా సంస్థల లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, 1972 సమాచారం ఇవ్వండి. మీరందరూ కూడా విద్యార్థుల భవిష్యత్తు కోసం పోరాడాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 6,000 పాన్ షాప్స్, రిటైల్ షాప్స్ మనం తనిఖీ చేయడం జరిగింది. 7.5 లక్షల రూపాయల అమౌంట్ కూడా సుమారుగా వాళ్ళకి ఫైన్ అమౌంట్ కూడా మనం వేయడం జరిగింది. ఇంకా ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇంకా మరిన్ని ఆపరేషన్ కూడా మేము చేపడుతున్నాం. మనకి డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం ఈ కార్యక్రమం మేము మొదలుపెట్టడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా చాలా కార్యక్రమాలు చేపడతాం. అంటే ముందుగా కొన్ని చోట్ల వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఎక్కడైతే మారరో వాళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుద్ది. ముందుగా మొదటి విడతగా వాళ్ళకి వార్నింగ్స్ ఇవ్వడం జరిగింది. కొన్ని చోట్ల కూడా మరీ దగ్గరగా ఉన్న చోట్ల కూడా ఇంకా గట్టి చర్యలు తీసుకోవడానికి ప్రయత్నాలు కూడా చేస్తాం. కొన్ని పాన్ షాపులు డెన్నులాగా వెనకాల కూర్చోబెట్టి కూడా తాగిస్తున్నారు. అది కూడా మేము గమనించడం జరిగింది. వాటిని కూడా పరిశీలిస్తున్నాం. మన లోకల్ పోలీసులు, విజయవాడ పోలీసులు వాళ్ళ ఆధ్వర్యంలోని ఆ తనిఖీలు మరింత వేగవంతం చేస్తున్నారు. ఆషాఢమాసం మరోవైపు 2 రోజుల పాటు సెలవు దినాలు కావడంతో విజయవాడ ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడింది. ఆంధ్ర, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు తరలివచ్చి అమ్మవారికి సారె సమర్పిస్తున్నారు. సామాన్య భక్తులు, ఆలయాలకు సంబంధించిన భక్త బృందాలతో పాటు ప్రముఖులు సైతం అమ్మను దర్శించుకుని పవిత్ర సారెను సమర్పిస్తున్నారు. ప్రధాన ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని మహామండపం 6వ అంతస్తులో పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఉత్సవ విగ్రహం వద్ద అమ్మవారికి సారె సమర్పిస్తున్నారు. ఆషాఢ మాసంతో ఇవాళ, రేపు వరుస సెలవు దినాలు కావడంతో బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధి భక్తులతో పోటెత్తింది. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను తమ ఇంటి ఆడపడుచుగా భావించి భక్తులు సారె సమర్పించేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, మిత్ర బృందాలు, భక్త బృందాలు, స్థానికులు బృందాలుగా ఏర్పడి సారెను తీసుకుని దుర్గమ్మ సన్నిధికి తరలివస్తున్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులతో క్యూలైన్లు, ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. అమ్మవారికి సారె తీసుకొచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు నిండిపోయాయి. మహామండపం 6వ అంతస్తులో ఆషాఢ సారె సమర్పణకు సంబంధించి ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తులు క్యూ మార్గంలో ప్రధాన ఆలయంలోకి చేరుకొని అమ్మవారికి సారె చూపించి అమ్మవారి దర్శనం చేసుకొని 6వ అంతస్తులో సారె సమర్పిస్తున్నారు. వేదమంత్రాల నడుమ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పట్టుచీర, గాజులు, పసుపు, కుంకుమ, పండ్లు, పిండి వంటకాలతో భక్తులు అమ్మవారికి సారె పెడుతున్నారు. గత కొన్నేళ్లుగా అమ్మవారికి ఆనవాయితీగా ఆషాఢ సారె సమర్పిస్తున్నామని భక్తులు తెలిపారు. ఆషాఢ మాసంలో అమ్మవారిని దర్శించుకొని సారె సమర్పిస్తే సకల శుభాలు కలుగుతాయని అన్నారు.
భారతీయ సంస్కారాన్ని పిల్లలకు అందించాల ఉద్దేశంతో ఈరోజు ఇంతమంది కలిసికట్టుగా ఇక్కడ రావడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. నేను భాగ్యనగర్ నుంచి వచ్చాను. ఎందుకంటే అమ్మవారి దర్శనం 2004లో నాకు ఇక్కడ అమ్మవారి దర్శనమైంది. మళ్ళీ ఒక 21 సంవత్సరాల తర్వాత ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. ఆ శ్రద్ధాభక్తి కావాలి. అనుకోకుండా కాశీ నుంచి గురుగారు తీసుకెళ్లారు కాశీకి. పిల్లలు అమెరికా నుంచి వచ్చారు. శ్రద్ధాభక్తితో స్నానం చేయమన్నారంట. ఆ అబ్బాయి కుదరదు అన్నాడంట. దేనికోసం అని అడిగారంట. వాళ్ళిద్దరు రాలే స్వామి అన్నాడంట. వాళ్ళిద్దరు రాకపోవడం ఏంటి అని అడిగారంట. మా అక్క పేరు శ్రద్ధ అండి, చెల్లెల పేరు భక్తి, వాళ్ళు అమెరికాలో ఉన్నారు స్వామి, ఒంటరిగా వచ్చాను అన్నారు. కాబట్టి ఆ శ్రద్ధాభక్తి పేరు వరకే కాకుండా అందరూ దేశమంతా సుఖశాంతితో ఉండాలి, ప్రపంచ శాంతిగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. చాలా సంతోషం. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. నా పేరు బైలు యోగీష్ ప్రభు అండి. ఛత్రపతి శివాజీ యువసేన అధ్యక్షుని అనమాట. జీవితంలో 4 కష్టమైన పనులు అంటండి. చీమకి లిప్స్టిక్ పెట్టలేమంట, దోమకి చీర కట్టలేమంట, ఏనుగుని ఒళ్ళో కూర్చోబెట్టుకోలేమంట, మనిషిని తృప్తిపరచలేమంటండి. డబ్బా పాలు తాగి అందరూ డబ్బు డబ్బు అంటున్నారు. కానీ మనం భారతీయులు డబ్బు గురించి ఆశించే వాళ్ళం కాదండి, ధర్మం గురించి ఆశించే వాళ్ళం. కాబట్టి టీ షుగర్లెస్ అయిందంట, టైర్ ట్యూబ్లెస్ అయిందంట, ఫుడ్ టేస్ట్లెస్. అమ్మవారికి ఇలా సారి తీసుకురావడం ఆనవాయితీగా మేము 3వ సంవత్సరం ఇలాగే మళ్ళీ మేము ఒక టీమ్గా ఒక 20 మంది మహిళలం కలిసి అమ్మవారికి సారి తీసుకొచ్చాము. అమ్మవారికి సారి తీసుకొస్తే మనకి కడుపు చల్లగా ఉంటుందని, అమ్మవారి ప్రజలందరినీ కూడా సుఖశాంతులతో చూస్తుందని మన నమ్మకంతో ఇలా తీసుకురావడం జరిగింది. సర్వేజన సుఖినో భవంతు. శ్రీనగర్ కాలనీ పుల్పాక నుంచి వచ్చాము. 8వ లైన్ నుంచి అమ్మవారికి సారి తీసుకోవడం మాకెంతో ఆనందదాయకంగా ఉంది. విజయవాడ తూర్పు నియోజకవర్గం 5వ డివిజన్ క్రీస్తురాజుపురం ఆర్సీఎం చర్చ్ వద్ద ముఖ్యమంత్రి వైద్య సహాయ నిధి చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగుల్ మీరా, జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు, పార్టీ పరిశీలకులు వెలగపూడి శంకర్బాబు, డివిజన్ పార్టీ అధ్యక్షులు నందిపాటి దేవానంద్, కార్పొరేటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ డివిజన్లకు చెందిన 63 మంది లబ్ధిదారులకు 71,04,983 ముఖ్యమంత్రి వైద్య సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, నాగుల్ మీరా అందజేశారు. మరి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా న్యాయం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పేద ప్రజలకు అన్యాయం చేశారని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ, ఒక్క మెతుకు చూస్తే అన్నముడి కింద నిలదీస్తూ ఇలాంటి చిత్తశుద్ధితో కార్యక్రమం. ఇవాళ అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చామని చెప్పుకుంటూ ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని 5 సంవత్సరాలు ఇచ్చారా అని ఒకసారి నిరూపించుకున్నాడు ఆ నాయకులు కానీ లేకపోతే ఎవరినైనా కూడా. 5 సంవత్సరాలు 5 పర్యాయాలు ఆయన మాటిచ్చిన సంక్షేమ కార్యక్రమాలు చేసినవి ఏమైనా ఉన్నాయా? ప్రతి సంక్షేమ కార్యక్రమానికి 2 సంవత్సరాలు బొక్కేసి 3 సార్లే ఇచ్చి మేము చాలా ఇచ్చామని చెప్పుకుని వైనాట్ 175 అని చెప్పుకున్నాడు. కానీ ప్రజలు చెప్పారు ఎంత ఇవ్వాలో. ఇవాళ అనేక మంది విద్యార్థులు వాళ్ళకి రావాల్సిన అమ్మఒడి రాక ఫీజులు కట్టలేక వాళ్ళు ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన విద్యార్థులు సైతం వాళ్ళ సర్టిఫికేట్లు బీరువాలో మూలుగుతూ ఉన్నాయి. ఆ పాపం ఎవరిదని అడుగుతా ఉన్నాం. మీరు అమ్మఒడి కాలేజీతో పెట్టుకోవాల్సిన సందర్భాన్ని మీరు అమ్మఒడని చెప్పి ఓట్ల కోసం ఏదో మభ్యపెట్టి ఓట్లు పొందాలని చెప్పి అమ్మఒడని చేసి ఆ అమ్మఒడి కూడా మీరు సరిగ్గా ఇవ్వక, కొందరు ఇచ్చినా కూడా కట్టక, ఆ విధంగా విద్యార్థుల యొక్క స్థితి అస్తవ్యస్తమైంది. ఏదేమైనా కూడా ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి వారమో ప్రతి నెలకో 2-3 పర్యాయాలు ఈ విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి డబ్బులు ఇచ్చి పేదవాళ్ళని ఆదుకుంటున్నందుకు ఇక్కడ మా విజయవాడ తూర్పు ప్రజలందరి తరఫున కూడా వారికి మనస్ఫూర్తిగా నేను పాదాభివందనాలు చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ పేదల సంక్షేమం అభివృద్ధి సమానంగా తీసుకెళ్లి సంక్షేమానికి ఎక్కడా లోటు లేకుండా అభివృద్ధి ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన సంపద, ఆ సంపదను పేదవాళ్ళ సంక్షేమం ద్వారా ఇవ్వాలని చెప్పి ఆలోచనతో ముందుకు వెళ్తున్న కూటమి ప్రభుత్వానికి కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తతో ఉండాలని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా మహేశ్వరరావు అన్నారు. క్యాన్సర్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకొని తొలి దశలోనే క్యాన్సర్ నివారణ చర్యలు తీసుకుంటే నయం చేసుకోవచ్చని అన్నారు. నిరంతరం విధి నిర్వహణలో ఉంటూ తమ ఆరోగ్యాలను నిర్లక్ష్యం చేసే జర్నలిస్టులు, వారి కుటుంబాలకు క్యాన్సర్ వ్యాధి ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు చేసేందుకు బసవతారకం ఇండో అమెరికన్ వైద్యశాల ఉచిత వైద్య సేవలు అభినందనీయమని అన్నారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ విజయవాడ ప్రెస్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే బోండా మహేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో బోండా మహేశ్వరరావు మాట్లాడుతూ
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తోందన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా 140 రకాల వ్యాధులకు ఉచిత వైద్య సేవలను అందిస్తోందన్నారు. కార్పొరేట్ వైద్యశాలల్లో సైతం ఉచిత వైద్య సేవలు పేదలకు అందేలా చేపట్టనున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రతినిత్యం జర్నలిస్టులు ఆరోగ్య పరిరక్షణ పట్ల జాగ్రత్త వహించాలన్నారు. జర్నలిస్టుల కుటుంబాలకు ఉపయోగపడే ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. జర్నలిస్టులు ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం పాటుపడతారని, అటువంటి జర్నలిస్టులు తమ ఆరోగ్య పరిరక్షణ పట్ల దృష్టి సారించాలన్నారు. క్యాన్సర్ వ్యాధిపై జర్నలిస్టులుగా ప్రజల్లో అవగాహన పెంచేలా చర్యలు చేపట్టాలన్నారు. జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చినా తాను ముందుండి పరిష్కరించే దిశగా చర్యలు చేపడతానని చెప్పారు. మన నార్మల్ జీవితంలో అబ్నార్మాలిటీ, బాడీలో ఏ పార్ట్లో అబ్నార్మాలిటీ ఉన్నా అది మనం పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం నిష్ఠాతులైన డాక్టర్లతో. ఎందుకంటే వాళ్ళ టెక్నాలజీ పెరిగిపోయింది, బ్రహ్మాండమైన అడ్వాన్స్డ్ మెడికల్ టెక్నాలజీ వచ్చింది, దాన్ని మనం వినియోగించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వేల రూపాయలు ఖర్చు పెట్టినా వసుధారం క్యాన్సర్ హాస్పిటల్లో గేట్ల ముందు నుంచొని దొరకనటువంటి టెస్టులు బస్సు ఇక్కడ తీసుకొచ్చి మన పత్రిక జర్నలిస్ట్ నాయకులు ఇక్కడ ఉచితంగా పెట్టారు. మరి ఇలాంటి దాన్ని ఉపయోగించుకోవాలి. ఇదే హైదరాబాద్ వెళ్తే ఆ డాక్టర్ గారితో మాట్లాడడానికి కూడా అక్కడ 100 మంది ఉంటారు, 101 వాళ్ళు మనం. అలాంటిది ఇక్కడ మనం పెట్టినప్పుడు, మనకు ముందే సమాచారం వచ్చినప్పుడు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సేవల్ని వినియోగించుకొని ఇది మన ఆరోగ్యం కోసం కాబట్టి ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. మరిన్ని సేవలు చేయడానికి వసుధారం క్యాన్సర్ హాస్పిటల్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. నిన్న సిఆర్టీ వాళ్ళు చేశారు, ఇవాళ ప్రెస్ క్లబ్ వాళ్ళు చేశారు, రేపు ఇంకోళ్ళు ఏదైనా చేస్తారు. మేము అనేక మెడికల్ క్యాంపులు పెట్టాం. అనేక మెడికల్ క్యాంపులకి, మెగా మెడికల్ క్యాంపులకి వచ్చారు పార్లమెంట్ సభ్యులు శివనాథ్ చిన్ని గారు, అందరూ కూడా కోఆపరేట్ చేసిన దానికి. కాబట్టి ప్రజల్లో మీడియా మిత్రులు ముఖ్యంగా దీన్ని అవేర్నెస్ తీసుకురావాలి. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐజేయు నాయకులు సోమసుందర్, చందు జనార్దన్, జాబా రవి, తారం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడే అన్ని రకాల టెస్టులు చేయటం, వారికి కావాల్సిన రిపోర్ట్లు కూడా వెంటనే ఇచ్చి వాళ్ళకి ఎవరైనా తెల్ల కార్డు ఉంటే వారందరూ కూడా ఫర్దర్ గా ఏదైనా కేసు డిటెక్ట్ అయ్యి వారికి తెల్ల కార్డు ఉంటే వారికి ఉచితంగానే ఈ తర్వాత రోజుల్లో ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మిగతా వారికి తెల్ల కార్డు లేకపోయినా వారికి మీడియా రంగంలో మీడియా వైపు నుంచి ఉన్న మన ప్రెస్ క్లబ్ ద్వారా రికమెండ్ చేసి మన ఎమ్మెల్యే గారి ద్వారా రికమెండ్ చేయించుకుంటే వారు కూడా చాలా తక్కువ ఫీజుతోనే ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా మనకు సహాయ సహకారం అందిస్తా ఉన్నారు. రాబోయే రోజులు కూడా ఎమ్మెల్యే గారు ఇదే రకమైన చాలా సందర్భాలు ఎమ్మెల్యే గారు దగ్గరికి వెళ్ళాం. వేరే వేరే అంశాల మీద పూర్తి స్థాయిలో మనకు పాజిటివ్ గా స్పందించారు. ఎలక్షన్ ముందు కూడా మనం మీటింగ్ ప్రెస్ పెట్టుకుంటే ఎంత హడావుడిగా వచ్చి కొద్దిసేపు మనం మీటింగ్ ప్రెస్ అటెండ్ చేసి వెళ్ళారు. ఈ రోజున ఎమ్మెల్యే గారికి చిన్న రిక్వెస్ట్, మీ పరిధిలో ఒకసారి విజయవాడ ప్రెస్ క్లబ్ ఒకసారి మీరు ముందు ఒకసారి చూడాలి. సిపిఐ నగర పార్టీ 24వ మహాసభలు ఈ నెల 17వ తేదీన విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని గుజ్జల సరళాదేవి కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు తెలిపారు. ఈ నెల 16న కళాక్షేత్రం నుండి లెనిన్ సెంటర్ వరకు వందలాది కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించనున్నామని చెప్పారు. ఈ మహాసభలను జయప్రదం చేయడానికి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన కోరారు. హనుమాన్పేట దాసరి భవన్లో సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు దాసరి భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ 100 ఏళ్ల చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ నిరంతరం ప్రజా సమస్యలపై స్పందిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేస్తోందన్నారు. గతంలో నగరపాలక సంస్థ అధికార పక్షంగా ఉన్నప్పుడు టి వెంకటేశ్వరరావు, లంకా గోవిందరాజులు మేయర్లుగా ప్రజారంజక పాలన అందించారన్నారు. ప్రస్తుతం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న సిపిఐ నగర పార్టీ 24వ మహాసభలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 16న కళాక్షేత్రం నుండి లెనిన్ సెంటర్ వరకు వందలాది మంది కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించనున్నామని తెలిపారు. అనంతరం 17వ తేదీ సింగనగర్లోని గుజ్జల సరళాదేవి కళ్యాణ మండపంలో ప్రతినిధుల సభ జరుగుతుందని తెలిపారు. ఈ మహాసభలను జయప్రదం చేయడానికి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన కోరారు.
సింగనగర్ గుజ్జల సల్లాదేవి కళ్యాణ మండపంలో నాటి మాజీ మేయర్ లంకా గోవిందరాజులు గారి పేరుతో ఏర్పాటు చేసినటువంటి సభా ప్రాంగణంలో ప్రతినిధుల సభ జరుగుతుంది. ఈ ప్రతినిధుల సభకి విజయవాడ నగరంలో ఉన్నటువంటి అన్ని డివిజన్ల నుంచి, కార్మిక సంఘాల నుంచి ప్రతినిధులు పాల్గొన్న అనంతరం ఈ గడిచినటువంటి 3 సంవత్సరాల కాలంలో పార్టీ నిర్వహించినటువంటి కార్యక్రమాల్ని సమీక్షించుకోవటం, అలాగే రాబోయేటటువంటి 3 సంవత్సరాలకి దశని ఏర్పాటు చేసుకొని ఒక ప్రణాళికాబద్ధంగా రాబోయేటటువంటి కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ బలమైనటువంటి శక్తిగా రూపొందించేటటువంటి దానికోసం మహాసభలు వేదిక కాబోతా ఉన్నాయి. ఇదే క్రమంలో రాబోయేటటువంటి కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించేటటువంటి ప్రజా వ్యతిరేక విధానాలమైన ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల యొక్క చేరువ అయ్యేటటువంటి పద్ధతిలో పోరాటాలను రూపొందించుకునేటటువంటి దానికి రేపు 17వ తారీఖు జరిగేటటువంటి ప్రతినిధుల సభ వేదిక కాబోతా ఉన్నది. ఈ మహాసభలకి పార్టీ సభ్యులు, సానుభూతి పరులు, కార్మికులు అందరూ కూడా పాల్గొని మహాసభల జయప్రదానికి సహకరించవలసిందిగా సిపిఐ విజయవాడ నగర సమితి తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కడప వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ విద్యార్థుల లైసెన్స్ సమస్యపై విజయవాడలోని సిఓఏ రాష్ట్ర అధికారిని కలిసి పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వినతి పత్రం అందించారు. గత ప్రభుత్వ హయాంలో కడప వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ వర్సిటీలో లైసెన్స్ లేకుండా విద్యార్థులను అడ్మిట్ చేసుకున్నారని, కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనుమతి లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని షర్మిల చెప్పారు. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుంచి లైసెన్స్ లేకుండా వర్సిటీ తరగతులు ప్రారంభించారని, సిఓఏ లైసెన్స్ లేకపోతే విద్యార్థుల గుర్తింపు ప్రశ్నార్థకం అవుతుందని అన్నారు. విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చి ప్రభుత్వమే న్యాయం చేయాల్సిన అవసరం ఉందని షర్మిల డిమాండ్ చేశారు. ఈరోజు ఇక్కడ విజయవాడలో కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్కి రిప్రజెంట్ చేస్తున్న ఈ స్టేట్ హెడ్ నవీన్ గారిని కలవడం జరిగింది. ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళని ఈ యూనివర్సిటీలో అడ్మిట్ చేసుకోవడం జరిగింది. కానీ అడ్మిట్ చేసుకున్నప్పుడు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ దగ్గర నుంచి లైసెన్స్ లేకుండానే వీళ్ళని అడ్మిట్ చేసుకోవడం జరిగింది. అలా 3 years కొనసాగింది. వీళ్ళ కోర్సు కంప్లీట్ అయిపోయినా కూడా వాళ్ళకి అసలు ఎన్రోల్మెంట్ నంబర్సే లేవు కాబట్టి వీళ్ళ కోర్సు కంప్లీట్ అయినట్టు వీళ్ళ సర్టిఫికెట్ రావడంలో ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ప్రభుత్వం తరపు నుంచి వీసీ గారి ద్వారా ఏ రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయో వీళ్ళకి ఈ ల్యాబ్స్ని అడ్రస్ చేయడానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో, ఎన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా అడ్రస్ చేసి వెంటనే వీళ్ళకైతే సర్టిఫికెట్లు వచ్చేటట్టు, వీళ్ళ తప్పు లేదు కాబట్టి వీళ్ళకి సర్టిఫికెట్లు వచ్చేటట్టు చూడమని మేము అక్కడ వీసీని డిమాండ్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. యువతలో నాయకత్వ లక్షణాలను, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించేందుకు రోటరాక్ట్ క్లబ్లు దోహదపడతాయని డాక్టర్ జి సమరం అన్నారు. సామాజిక బాధ్యత, సామాజిక సేవా దృక్పథాన్ని రోటరాక్ట్ క్లబ్లు పెంపొందిస్తాయని చెప్పారు. యువత ఆలోచన విధానం మారడంతో పాటు సమాజంలో ఉన్నత పౌరులుగా ఎదుగుతారని తెలిపారు. పటమటలంకలోని ఆదిత్య డిగ్రీ కళాశాలలో రోటరాక్ట్ ఆటోమా ఆఫ్ ఆదిత్య, రోటరాక్ట్ అరుణ్య ఆఫ్ ఆదిత్య నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది. నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ జి సమరం మాట్లాడుతూ సామాజిక బాధ్యత, సామాజిక సేవా దృక్పథాన్ని రోటరాక్ట్ క్లబ్బులు పెంపొందిస్తాయని చెప్పారు. యువత ఆలోచన విధానం మారడంతో పాటు సమాజంలో ఉన్నత పౌరులుగా ఎదుగుతారని తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ వీర్రాజు సారథ్యం బాగుందని, ఆయన సారథ్యంలో రోటరాక్ట్ క్లబ్ మరింత గొప్ప సేవలు అందించగలదని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. ఈ రోజున ఆదిత్య డిగ్రీ కాలేజీలో రోటరాక్ట్ క్లబ్స్ ఇన్స్టిట్యూషన్ ప్రకటన జరిగింది. ఇక్కడ 2 రోటరాక్ట్ క్లబ్స్ ఉన్నాయి, గర్ల్స్ సంబంధించింది, అలా బాయ్స్ సంబంధించింది. 2 కూడా ఈ రోటరాక్ట్ క్లబ్ అనేది మరి యూత్లో ఒక రకమైన లీడర్షిప్ క్వాలిటీని డెవలప్ చేయడం కోసం, వాళ్ళలో ఒక రకమైన పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం, ఆ కమ్యూనిటీ సర్వీస్ వల్ల వాళ్ళకి ఎక్కువ ఆశ్రమించడం కోసం, అసలు వాళ్ళు మొత్తం వాళ్ళ ఆ థాట్ ప్రాసెస్లోనే మార్పు వస్తుంది కూడా. ఒక వ్యక్తిత్వం కానీ మంచి వ్యక్తి చేయడం కోసం ఆ రకంగా ఈ రోటరాక్ట్ క్లబ్ సేవలు చాలా గొప్పగా ఇంతకుముందు చేశారు. ఆల్రెడీ ఇంతకుముందు ఉంది, చాలా గొప్ప ఉంది. ఈ టీం కూడా చాలా ఎంతూజియాస్టిక్గా ఉన్నారు. అలాగే ప్రిన్సిపాల్ గారు డాక్టర్ వీర్రాజు గారు, మరి ఆయన సారథ్యం చాలా గొప్పది.
ఆయన సారథ్యంలో ఈ రోటరీ క్లబ్ మరింత గొప్ప సేవలు అందించగలని నేషనల్గా ఇంటర్నేషనల్గా కూడా ఒక క్రెడిట్ పొందగలని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ న్యూ క్లబ్ ఆఫీసర్. అనంతరం విజయవాడ రోటరీ క్లబ్ అధ్యక్షులు ఎస్ బాలగోపాల్ మాట్లాడుతూ ఆదిత్య డిగ్రీ కళాశాలలో 2 రోటరాక్ట్ క్లబ్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం చాలా ఉత్సాహభరితంగా జరిగిందని అన్నారు. విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు పెంచుకుంటూ వారు కార్యక్రమం నిర్వహించిన విధానం అద్భుతంగా ఉందన్నారు. రోటరాక్ట్ క్లబ్ ఇంకా బాగా వృద్ధి చెందాలని మున్ముందు మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈరోజు ఆదిత్య డిగ్రీ కాలేజీలో ఇన్స్టలేషన్ రోటరాక్ట్ క్లబ్స్ 2 క్లబ్స్ ఇన్స్టలేషన్ జరిగింది. చాలా బాగా జరిగింది. ఇది చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే స్టూడెంట్ లెవెల్ నుంచే వాళ్ళందరిలో కూడా పర్సనాలిటీ డెవలప్మెంటు, లీడర్షిప్ స్కిల్స్ ఎలా డెవలప్ అయినాయి. అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా అద్భుతంగా లీడర్షిప్ క్వాలిటీస్ ప్రదర్శిస్తూ అవి ఆర్గనైజ్ చేసిన విధానం చాలా ఆనందంగా కలిగించింది. చాలా బాగుంది. ఈ చిన్నప్పటి నుంచి కూడా ఈ ప్లానింగు ప్రోగ్రామ్ ఇదంతా చేయటంలో వారిని తర్ఫీజ్ చేసినటువంటి ప్రిన్సిపాల్ గారు అయినటువంటి వీర్రాజు గారికి ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ విధంగానే రోటరీ క్లబ్ ఇంకా బాగా డెవలప్ అవ్వాలని చెప్పి, రోటరాక్ట్ క్లబ్ డెవలప్ అవ్వాలని మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి దీంట్లో ఉన్న రోటరాక్ట్ మెంబర్స్ అందరూ కూడా మంచి పర్సనాలిటీ డెవలప్ చేసుకొని లీడర్షిప్ క్వాలిటీస్ పెంపొందించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అనంతరం ఆర్ఐ డిస్ట్రిక్టు 30/20 డిఆర్ఆర్ కృష్ణ మాట్లాడుతూ ఇచ్చాపురం నుంచి విజయవాడ వరకు ఉన్న రోటరాక్ట్ క్లబ్కు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నానని చెప్పారు. యువత చెడు మార్గంలోకి వెళ్లకుండా మంచి మార్గంలోకి నడుచుకునే విధంగా పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఉద్యోగ నైపుణ్యాలు, సేవాభావాన్ని పెంపొందించుకునేలా రోటరాక్ట్ క్లబ్లో దోహదపడతాయని అన్నారు. నేను ఆర్ఐ డిస్ట్రిక్ట్ 30/20కి డిఆర్ఆర్గా బాధ్యతలు వహిస్తున్నాను. నేను ఈ ఆర్ఐ డిస్ట్రిక్ట్ 30/20 అంటే ఇచ్చాపురం నుంచి విజయవాడ దాకా ఉన్న అన్ని రోటరాక్ట్ క్లబ్స్కి అధ్యక్షుడిగా వహిస్తున్నాను. సో ఈ రోటరాక్ట్ వల్ల ఉపయోగం ఏంటంటే యూత్ చెడు మార్గంలోకి వెళ్ళకుండా మంచి మార్గంలోకి నడుచుకునే విధానంగా పర్సనాలిటీ డెవలప్మెంట్, అలాగే స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే ఉద్యోగాలకు ఉపయోగపడేలాగా ఉంటుందని చెప్పేసి ఈ రోటరాక్ట్ ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటారని చెప్పి తెలియజేసుకుని సెలవు తీసుకుంటాను. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ వీర్రాజు మాట్లాడుతూ రోటరాక్ట్ క్లబ్ ద్వారా మున్ముందు మంచి మంచి కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలియజేశారు. Last year our Rotaract Atoma and Aditya did extraordinary contribution for Rotaract and came with excellent programs, and this year also they are doing the same, they continue the same with the same spirit, and extremely thank Dr. Samaram Garu, is a psychologist and a doctor who spared valuable time and inspired our students, and also Rotarian advocate Ram Gopal Garu, president of Parent Club Rotary Vijayawada, and Bal Gopal Garu, he is secretary of Rotary Club of Vijayawada, and RAC Sitaram Reddy Garu, and CRDC Ramu Garu, valuing their valuable time, sparing their valuable time and making this event a grand success. I expect that our young Rotarians will excel in Aditya and coming with more and more excellent programs. Thank you for giving this wonderful opportunity. Thank you. భారతదేశంలో చేనేత ఉత్పత్తులు తయారు చేసే కళాకారులు విస్తృతంగా ఉన్నారని, వారికి తగినంత ప్రోత్సాహం లేకపోవడం వల్ల క్రమేపీ వారి సంఖ్య తగ్గిపోతోందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సి నాగరాణి అన్నారు. చేనేత కళాకారులను ప్రోత్సహించేందుకు, వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు విజయవాడలోని ఎన్ఏసి కళ్యాణ వేదికలో మ్రికండా ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. దేశంలో ప్రసిద్ధి చెందిన చేనేత వస్త్రాలన్నీ ఈ ప్రదర్శనలో కొలువు తీరాయని, నగర వాసులు ప్రదర్శనను తిలకించి కళాకారులను ప్రోత్సహించాలని కోరారు. విజయవాడ గురునానక్ రోడ్డులోని ఎన్ఏసి కళ్యాణ వేదికలో ఎన్ఏసి గ్రూప్ ఆధ్వర్యంలో మ్రికండా లగ్జరీ వెడ్డింగ్ ఎగ్జిబిషన్ మాన్సూన్ ఎడిషన్ను ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ను పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సి నాగరాణి, కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ, ఎగ్జిబిషన్ నిర్వాహకులు నల్లూరు మాధవి, నల్లూరు చరిత్ర జ్యోతి ప్రజ్వలన చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించారు. స్టాల్స్లో ఉన్న వివిధ రకాల చేనేత చీరలు, డ్రెస్సులు, ఆభరణాలను ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సి నాగరాణి మాట్లాడుతూ, మన దేశంలో చేనేత వస్త్రాలు తయారు చేసే కళాకారులు ఎంతోమంది ఉన్నారని, అయితే వారు తయారు చేసిన వస్త్రాలకు ఆదరణ లేక, తగిన ప్రోత్సాహం లభించక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
చేనేత రంగంపై ఆధారపడి జీవనోపాధి పొందే వారి సంఖ్య ప్రతి సంవత్సరం తగ్గుతూ వస్తోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్ఏసీ కళ్యాణ వేదికలో మాధవి చరిత ఆధ్వర్యంలో చేనేత వస్త్రాలు, చేనేత కళాకారులను ప్రోత్సహిస్తూ ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం సంతోషదాయకమన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న విభిన్న రకాల చేనేత వస్త్రాలను ప్రదర్శనలో ఉంచారని, ఆ వస్త్రాల్లో చేనేత కార్మికుడి పనితనం కనిపిస్తోందని తెలిపారు. నెలలు తరబడి కష్టపడి చేనేత వస్త్రాలను తయారు చేసే కార్మికులను ప్రోత్సహించాల్సిన అవసరం మనందరిపై ఉందన్నారు. హ్యాండ్లూమ్ వీవర్స్ని, హ్యాండీక్రాఫ్ట్స్ని ఎంకరేజ్ చేస్తూ పెట్టిన ఎగ్జిబిషన్ చాలా సంతోషదాయకం. అలాగే ఈ క్రాఫ్ట్ దేశవ్యాప్తంగా ఉన్న డిఫరెంట్ హ్యాండ్లూమ్ క్రాఫ్ట్ అంతా కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. పటాన్ పటోలా కానీ, కంచిపట్టు చీరలు, బెనారస్, అలాగే కోటా శారీస్, ఇవన్నీ కూడా ఒక వీవర్ యొక్క పనితనం, నేర్పరితనం అంతా కూడా అందులో కనిపిస్తుంది. వారు ఇంచుమించు ఒక శారీ, ఒక క్రాఫ్ట్ చేయాలి అంటే 1 month 2 months శ్రమపడి చేసి తీసుకొచ్చి పెడతారు. వాళ్ళందరినీ కూడా మనం ప్రోత్సహించాల్సిన అవసరం చాలా ఉంది. అనంతరం గద్దె అనురాధ మాట్లాడుతూ సిల్క్, ఖాదీ, బెనారస్ ఇలా విభిన్న రకాల వస్త్రాలు ప్రదర్శనలో ఉన్నాయన్నారు. డబుల్ ఇక్కత్తు, పైతానీ, పట్టు, ఉప్పాడ చీరలు, డ్రెస్సులు, డ్రెస్ మెటీరియల్స్, ఆభరణాలు ప్రదర్శనలో కొలువు తీరాయన్నారు. తప్పనిసరిగా ముందు విజయవాడ చుట్టుపక్కల ఆంధ్రప్రదేశ్ కానీ మిగిలిన స్టేట్స్ నుంచి కూడా, హైదరాబాద్ లాంటి అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి చక్కగా వచ్చి కలంకారీ కానివ్వండి, మన స్టేట్ చేనేతలు కానివ్వండి, అన్నీ ఉన్నాయి. నేషనల్ లెవెల్లో అన్ని స్టేట్స్ నుంచి ఉన్న చాలా కాస్ట్, లక్షల రూపాయల దగ్గర నుంచి కూడా వేల రూపాయలు, చిన్న చిన్న మధ్యతరగతి కానివ్వండి, కామన్ మ్యాన్కి కూడా యూజ్ అయ్యే విధంగా 6,000, 5,000, 3,000లో కూడా డ్రెస్సెస్ కానీ, సారీస్ కానీ చూపించారు. చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. అన్నీ కూడా మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వినియోగించుకోవచ్చు. అనంతరం ఎగ్జిబిషన్ నిర్వాహకురాలు నల్లూరు చరిత మాట్లాడుతూ ప్రదర్శనలో మొత్తం 35 స్టాల్స్ ఏర్పాటు చేశామని, విభిన్న రకాల చేనేత వస్త్రాలు ప్రదర్శనలో ఉన్నాయని చెప్పారు. నేడు రేపు ఉదయం 10:30 నుంచి రాత్రి 8:30 గంటల వరకు ప్రదర్శన ఉంటుందని తెలిపారు. చేనేత కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశామన్నారు. ఫస్ట్ 4 seasons చాలా బాగా అయిందండి. అందుకే 5th season చేస్తున్నాను. నేను ఇయర్కి 2 చేస్తానండి, విత్ ఓన్లీ వీవర్స్ అండి. నాకు వీవర్స్ బాగా హెల్ప్ చేస్తారు అండ్ నేను వాళ్ళకి మంచి ఫీడ్బ్యాక్ ఇద్దామని ఇలా చేస్తూ ఉంటాను. ఆ వీవర్స్ని ఎంకరేజ్మెంట్ ఇలా చేస్తూ ఉంటే కొంచెం అన్న వాళ్ళు బాగా వస్తారని. అండ్ పటోలా కూడా ఉందండి. ఒకసారి వాళ్ళు పటోలా 1 year దాకా చేస్తారు. అండ్ పైతానీ ఉంది. సో అది అంతే అండి. వీవర్స్ వాళ్ళు చాలా కష్టపడి వస్తారు ఇక్కడికి అండ్ నన్ను రెస్పెక్ట్ చేసి వస్తారు. సో నేను ఇలా ఎగ్జిబిషన్స్ చేస్తూ ఉంటాను, మార్కెటింగ్ చేస్తూ ఉంటాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.